వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సంక్రాంతి నెల ప్రారంభమైపోయింది. సంక్రాంతి హడావిడి మొత్తం కూడా గ్రామాల్లో ప్రారంభమైపోయింది. సంక్రాంతి పండుగ అనగానే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్, అలాగే గ్రామాలు గోదావరి జిల్లాలో, అలాగే కృష్ణా జిల్లాలు. వీటిల్లో సంక్రాంతి వేడుకలు, సంబరాలు అనేవి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇక సంక్రాంతి అనగానే ముందుగా మనకి గోదావరి జిల్లాలో గుర్తొచ్చేది కోళ్ల పందాలు, అలాగే ముగ్గుల పోటీలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతా కూడా సందడి వాతావరణం గ్రామాల్లో నెలకొంటూ ఉంటుంది. ఇక మొత్తానికి కోళ్ల పందాల దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కోళ్ల పందాల కోసం పక్క రాష్ట్రాల నుండి, పక్కన జిల్లాల నుండి, అలాగే విదేశాల నుండి కూడా చాలా మంది పర్టికులర్ గా ఈ కోళ్ల పందాల కోసమే ఆంధ్రప్రదేశ్ కి వస్తూ ఉంటారు. ఈ కోళ్ల పందాలకు సంబంధించి కోళ్లను మామూలుగా అయితే పెంచరండి. వీటి కోసం చాలా ఖర్చు పెడుతూ ఉంటారు, వేలలో ఖర్చు పెడుతూ ఉంటారు. వాటి కాస్ట్ కూడా అలానే ఉంటుంది. వాటి కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ కానీ, వాటి కోసం తీసుకునే కేర్ కానీ, వాటికి పెట్టే ఫుడ్ కానీ అన్ని కూడా ఒక పర్టికులర్ నియమాలతో వీటికి ఫీడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి పందెంలో ఓడిపోకుండా, అలసిపోకుండా ఆడేందుకు వీటికి వ్యాయామాలు కూడా చేపిస్తూ ఉంటారు. అసలు ఇదంతా ఎలా చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, ఏంటి అనేది తెలుసుకోవడానికి నేను ఈరోజు హైదరాబాద్ లో ఉన్న అమీన్పూర్ లేక్ దగ్గర ఉన్న ఎస్కేఎం ఫార్మ్స్ దగ్గరికి వచ్చాను. కోళ్ళు ఎలా పెంచుతారు ఏంటి అనేది, వీళ్ళ దగ్గర చాలా పందెం కోళ్ళు ఉన్నాయి. పందానికి వెళ్లే ముందు వీటికి ఏమైనా అప్పుడప్పుడు నార్మల్ గా అంటే మనుషులు నార్మల్ గా ఏదైనా పోటీలు చేయాలి అంటే ముందుగానే ప్రిపరేషన్ ఉంటుంది కదా, వీటికి కూడా అలా ఏమైనా ఉంటుంది? వీటికి స్విమ్మింగ్ చేపించేటప్పుడు శాఖలు అని అంటారు. స్విమ్మింగ్ చేపించే ముందు కొన్ని నియమాలు ఉంటాయి వీటికి. ఫస్ట్ కోడి తయారు చేసుకున్న దాన్ని బట్టి ఉంటది అది. కోడిని రోజు పొద్దున గొరక తీయడం, అంటే కోడి గొంతు సాఫ్ చేయడము, కోడికి కిల్లి కొట్టడం అంటారు. అంటే మనము పొద్దున బ్రష్ ఎట్లా చేసుకుంటాము వీటికి కూడా కిల్లి కొడతారు. మనం అది బిఫోర్ ఒక 1 month బిఫోర్ అన్ని ఎక్సర్సైజ్ చేస్తారు. ఎందుకంటే ఎన్ని రోజులు తినే దానా కొవ్వు పట్టేసి ఉంటది కాబట్టి డైలీ మనం తాడి మీద కట్టేటప్పుడు ఎక్సర్సైజ్ చేపిస్తారు 100%. అది ఆ ఎక్సర్సైజ్ లో మెయిన్ కిల్లి కొట్టడము, శాఖలు తీయడము, స్విమ్మింగ్. శాఖలు తీయడం అంటే పెనమ ఒకటి పెడతారు. పెనమ అంటే తెలుసు కదా మేడం, అది మన దోశలు వేసే పెనమ ఉంటుంది. పెనమ మీద కొంచెం ఉప్పు వేసి కొన్ని నీళ్లు లైట్ నీళ్ళు వేసి బట్టతోని కాపుతారు. అది శాఖలు తీయడం అంటే అది ప్రతి ఒక్కళ్ళకి రాదు. అది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళే ఆ శాఖలు తీయడం అనేది తీయగలరు. అదే మామూలు వాళ్ళు తీస్తేనేమో శాఖలు తీయడం 100% రాదు, ఫెయిల్ అవుతారు, కోడి చచ్చిపోతుంది. అయ్యో, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బేడలు అంటే ఇక మామూలుగా ఒక కర్రె వాటి ఒక తాడు కట్టి చుట్టూ తిప్పుతూ ఉంటారు కోడిని. అదొక ఎక్సర్సైజ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి.